హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జేఎన్‌టూకి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ముందుగా చూసుకున్నట్టయితే సెర్చ్ బార్ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. గూగుల్ అనేది ఓపెన్ చేయకుండా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తే మనకి ఏదైనా ఫైల్ బ్యాక్ వెళ్ళినప్పుడు మొత్తం డిలీట్ అయిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినట్టయితే అక్కడ సెర్చ్ బార్లో జేఎన్‌టూకి మైగ్రేషన్ సర్టిఫికేట్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేస్తే కనుక మనకి ఇక్కడ 2 వెబ్సైట్స్ అనేది వస్తుంది. డైరెక్ట్గా మనం ఎప్పుడు సెకండ్ వెబ్సైట్ దాంట్లోకి వెళ్ళకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫస్ట్ ఉన్న వెబ్సైట్ మాత్రమే వెళ్ళాలా. అక్కడ వెళ్తే కనుక మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, రిజల్ట్స్, అప్లై సర్టిఫికేట్స్, స్టేటస్ ఆఫ్ అప్లికేషన్, ఇవన్నీ మనం కాకుండా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లికేషన్ అనే దాన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకంటూ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయ్యింది. ఆ అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ మన కాలేజీలో, ఒకవేళ మీరు అటానమస్ కాలేజ్ అయితే కనుక మీ అటానమస్ కాలేజ్ వాళ్ళే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకరు జేఎన్‌టూకే అప్లికేటెడ్ వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా జేఎన్‌టూకే అప్లికేషన్ ఈ విధంగా మాత్రమే వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం ముందుగా చూసినట్టయితే ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్. మనకి ఇందులో సెకండ్ పేజ్లో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి డీడీ అనేది 200 రూపీస్ అనేది పే చేయమంటుంది. ఒకవేళ మీరు ఈ బ్యాచ్ కాకుండా 2018 అయినా 2019 అయినా 2020 ఏ బ్యాచ్ అయినా సరే మనకి 250 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్కి మాత్రం మనం ముందుగా చూసినట్టయితే కానీ కాలేజ్కి వెళ్ళి అక్కడన్న మన పీసీ, 10th, ఆధార్ కార్డ్ మొత్తం ఈ 3 కూడా క్యారీ చేయాలి ఫ్రెండ్స్. క్యారీ చేసి మనం ఏదైతే డిపార్ట్మెంట్లో చదువుకున్నామో ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి చేత సిగ్నేచర్ చేసి అటెస్టెడ్ మాత్రం చేయించాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మనం సర్టిఫికేట్ అనేది అప్లై చేయడానికి అవుతుంది. అదే కాకుండా అలా చేస్తేనే కనుక మీ ప్రిన్సిపల్ మీకు అనేది సిగ్నేచర్ అనేది చేసి మీకు ఒక సీల్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. అలా చేయకపోతే కనుక మీరు అప్లై చేసిన ఈ అప్లికేషన్ వ్యాలిడ్ అనేది ఉండదు. అలా వ్యాలిడ్ అవ్వకపోతే కనుక మైగ్రేషన్ సర్టిఫికేట్ మీరు అమౌంట్ పే చేసినా సరే మీకు అనేది రిజెక్ట్ అనేది అయిపోతుంది. ఇలా ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీరు బ్యాక్ వచ్చినట్టయితే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకంటూ ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నది చూసారు ఫ్రెండ్స్. మనకి ఎవరైతే ముందుగా ఓడీకి అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా వెళ్ళొచ్చు. కానీ ఏ విధంగా వెళ్ళి ఏ విధంగా లాగిన్ అవ్వాలనే విషయం చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. అది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈరోజు. మనం చూసినట్టయితే ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నది కదా ఫ్రెండ్స్. ఈ ఆన్లైన్ సర్వీస్ అని దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ రిజిస్టర్, లాగిన్, పెండింగ్ ఓడీస్, స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అని ఫైవ్ ఆప్షన్స్ చూపించాయి కదా ఫ్రెండ్స్. ముందుగా మనం చూసినట్టయితే లాగిన్ అది కాకుండా ఇప్పుడు దాకా ఒకసారి కూడా చేసుకోకపోతే కనుక రిజిస్టర్ అయ్యి అక్కడ మీ ఏదైతే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, వ్యాలిడ్ అడ్రస్ అన్నీ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమన్నప్పుడు మీరు మాత్రం మీకు నచ్చినట్టు ఎటువంటి పాస్వర్డ్ అనేది ఇవ్వకండి ఫ్రెండ్స్. మీరు యూజ్ చేస్తున్న ఫోన్ నెంబర్ మాత్రమే ఇచ్చుకోండి. అలాగైతే కనుక మీకంటూ అది మర్చిపోకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఒకవేళ కానీ మర్చిపోతే కనుక ఫ్రెండ్స్ అది చాలా విపరీతమైన ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. మినిమం 1 మంత్ అనేది పాస్వర్డ్ రీసెట్ అవుతుంది ఫ్రెండ్స్. కనుక నేను చెప్తుంది ఏంటంటే కనుక మీరు ఇక్కడ లాగిన్ దాంట్లోకి వెళ్తే నేను క్రియేట్ చేసుకునే యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఉంటుంది కదా, దాంతో లాగిన్ అయిపోయిన ఫ్రెండ్స్. లాగిన్ అయిపోయిన తర్వాత నేను 2 days బ్యాక్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒరిజినల్ డిగ్రీ అనేది ఆల్రెడీ అప్లై చేశాను ఫ్రెండ్స్. మీకు చూపించడం కోసం మైగ్రేషన్ సర్టిఫికేట్ వెళ్ళి ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నేను ఇప్పటిదాకా అప్లై చేసుకోలేదు కాబట్టి అప్లై చేసుకున్నాను కాబట్టి ఎలిజిబుల్ అని వస్తుంది. ఒకవేళ మీరు తీసుకున్నారు అనుకోండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఎలిజిబుల్ అనేది చూపించదు. కాబట్టి నేను తీసుకోలేదు, ఇంకా నాకు సర్టిఫికేట్ అనేది ఇంటికి రాలేదు కాబట్టి నాకు ఇక్కడ ఎలిజిబుల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. కనుక మీరు చూసినట్టయితే కనుక 250 రూపీస్ అనేది పే చేయమంది. అప్లికేషన్లో 200 ఉంది కదా, 250 ఉందట మీరు అనుకోవచ్చు. కానీ 50 రూపీస్ అనేది మనకి ఏదైతే పోస్ట్ ద్వారా పంపిస్తున్నారో 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక నేను ఇక్కడ వాళ్ళు ఇచ్చిన 5 కండిషన్స్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేసాను ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే కనుక ఈ థర్డ్ స్టెప్లో అప్లోడ్ డాక్యుమెంట్స్ అన్నది కదా ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి ఇది అవ్వదు. కానీ ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిన దాంట్లో మనం క్యారీ చేసుకోవాల్సింది మన ఫోన్లో మాత్రమే క్యారీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఆధార్ ఫ్రంట్ అనేది ఒక కాపీ, ఆధార్ బ్యాక్ అనేది ఒక కాపీ, పీసీ అనేది ఒక కాపీ,
మనం ఏదైతే అప్లికేషన్ మైగ్రేషన్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ప్రిన్సిపల్స్ అది సంతకం పెట్టి అటెస్టెడ్ చేయించామో అది ఆ అప్లికేషన్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఇందులో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాత మనం చూసినట్టయితే కనుక ఇక్కడ బ్యాంక్ పేమెంట్ ఉన్న చూసారా ఫ్రెండ్స్. ఈ బ్యాంక్ పేమెంట్ అనేది మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకంటూ ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపించినప్పుడు మీరు ఏదైతే నార్మల్ బుకింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తత్కాల్ చేసుకున్నా సరే మీకు అంత ఫాస్ట్గా రాదు, మినిమం ఒక 10 days తీసుకుంటుంది. అదే నార్మల్ బుకింగ్ అయితే కనుక 15 days అనేది తీసుకుంటుంది. వాళ్ళు చెప్పడం అయితే అప్పుడు 7 days అని చెప్తారు. 7 daysలో ఎటువంటి సర్టిఫికెట్ మనకి ఇంటికి అనేది రాదు. మినిమం 15 days అనేది పట్టింది. ఈ 15 daysలో మనకి అప్లికేషన్ మనం పోస్ట్ ద్వారా అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తారా ఫ్రెండ్స్, ఇది నా డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ క్లిక్ చేస్తే కనుక మనం ఏదైతే యూపీఐ ఐడి ఏదైతే క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకోవాలనుకున్నా ఆ విధంగా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. త్రూ ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా చేసుకున్న తర్వాత మనకి లాస్ట్లో వ్యూ డేటాను చూసారా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక వ్యూ డేటాను చూసారు. ఫిఫ్త్ కండిషన్ వ్యూ డేటాను చూసారు ఫ్రెండ్స్. స్టెప్ 5. ఈ స్టెప్ 5లోనే దాన్ని క్లిక్ చేసి వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏదైతే చేసుకున్నారో ఆ విధంగా మీరు ఇది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా మైగ్రేషన్ సర్టిఫికేట్ డిక్లైన్ అయిపోతే కనుక దీన్ని మాత్రం మన JNTUకి హెల్ప్ లైన్ ద్వారా అప్లై చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని రెస్పాన్స్ అయ్యి మనకి మన మైగ్రేషన్ సర్టిఫికేట్ మనకి రిటర్న్ చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్.